దావీదు తప్పించుకోవాల్సి వచ్చింది. ఏం జరిగిందంటే గొలియాతుని చంపాడు కదా దావీదు. ఇంటికి వచ్చాడు. వస్తే దావీదు ఏం చేస్తా ఉండేవాడు? గొర్రెలు కాస్తా ఉండేవాడు. ఇంకా వీణ వాయిస్తా ఉండేవాడు. సితార్ తీసుకొని వీణ వాయిస్తా ఉండేవాడు అనమాట. పాట పాడుతూ ఉండేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే సౌలుకి పిచ్చెక్కినట్లు అయిందంట. దయ్యం పట్టినట్లు అయిందంట. చేతులు కొడుకుంటున్నాడంట, కాళ్ళు కొడుకుంటున్నాడంట, నేల కొడుతున్నాడంట, ఎటు చూస్తున్నాడంట. పిచ్చి పట్టినట్టు దయ్యం పట్టినట్టు అయిందంట. అలా అయితే అక్కడున్న సైనికులు భటులు మంత్రి ఏం చేయాలనుకుంటున్నారంటే, ఏంది రాజుగారికి ఎలా వచ్చింది, ఏం చేయాలి, ఎలా తగ్గించాలని అంటే వాళ్ళకి ఒక ఐడియా వచ్చిందంట. ఏమని అంటే ఒక మంచి సంగీతం వినిపిస్తే రాజుగారికి నయమైంది, మామూలుగా ఉంటాడు అని చెప్పేసి ఆలోచన చేసి సంగీతం బాగా ఎవరు బాగా ప్లే చేస్తారు, ఎవరు బాగా పాట పాడతారు, ఎవరు బాగా మ్యూజిక్ ప్లే చేస్తారని ఆలోచిస్తూ ఉంటే దావీదు గుర్తొచ్చాడు వీళ్ళకి. ఎవరు? నాకని చూడన్నారు. నేను చెప్పేది జాగ్రత్తగా. దావీదు గుర్తొచ్చాడు. ఎవరికి గుర్తొచ్చింది? అక్కడ ఉన్న మంత్రి గారికి, సైనికులకి గుర్తొచ్చి వెంటనే దావీదు పిలిచారంట. దావీదు కమ్ 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 స్పీడ్లీ కమ్ అంటే వచ్చాడంట. దావీదు వచ్చేసాడు. వెంటనే వీణ వాయిస్తున్నాడు. యెహోవా నా బలమా అని పాట పాడతా వీణ వాయిస్తా ఉంటే ఆ రాజు గారికి నార్మల్ అయిపోయిందంట. ఆ దెయ్యం పోయింది, ఆ పిచ్చి పోయింది, నార్మల్ గా ఉన్నాడు. ఓహో దావీదు శబాష్, బాగా భావిస్తున్నావు అన్నాడంట. ఏమన్నాడు? బాగా భావిస్తున్నావే అని చెప్పేసి అన్నాడంట. మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత కూడా ఇంకా ఏం చేస్తున్నాడంటే కాళ్ళు నేల కొట్టుకుంటాడంట. గట్టిగా కాళ్ళు నేల కొట్టుకుంటాడంట. చేతులు కూడా ఎట్టి అనుకుంటున్నాడంట. పిచ్చి చూపుతున్నాడంట. మళ్ళీ వాళ్ళకి అర్థమైంది, రే ఈయనకు మళ్ళీ వచ్చిందిరా. దేవుడు చెప్పినట్టు చేయట్లా, ఈయన సొంతంగా ఆలోచన చేసుకుంటున్నాడు, సొంతంగా చేస్తున్నాడు అన్ని. అందుకని దేవుడు ఇతన్ని విడిచిపెట్టాడు. ఎవరిని విడిచిపెట్టాడు? దేవుడు సౌలు రాజుని విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెట్టేసరికి ఏమొచ్చిందంటే దెయ్యం వచ్చిందంట సౌలు దగ్గరికి. వచ్చిందంట. అప్పుడు పిచ్చిగా చేస్తా ఉంటే ఇక మళ్ళీ పిలిపించాడు. ఎవరిని? దావీదుని మళ్ళీ పిలిపించాడు. దావీదు మళ్ళీ ప్లే చేయి, మా రాజుగారికి బాగాలేదు అని చెప్తే మళ్ళీ సితార వాయిస్తా పాట పాడుతా ఉన్నాడంట. యుద్ధము యెహోవాదే అని పాట పాడుతా ఉంటే మళ్ళా నార్మల్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ రాజుగారు శబాష్, బాగా ప్లే చేశావు అంటున్నాడంట. ఎవరిని? అలా అంటా ఉంటే అప్పుడు రాజుగారు ఒక పని చేశారంట. ఏం పని చేశారంటే, దావీదు నువ్వు ఇక్కడే ఉండు, నిన్ను ఈ సైన్యానికి అధిపతిగా నియమిస్తున్నాను. అంటే ఆ సైన్యాధిపతి ఎవరు? దావీదు సైన్యాధిపతిని చేశాడు రాజుగారు. ఇంకా అక్కడే జీవిస్తా ఉన్నాడు. యుద్ధం వచ్చిందని చెబుతున్నా వెళ్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, జయం పొందుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఫిలిస్తీన్తో యుద్ధం వచ్చిందంట. వెళ్ళాడు, సైనికులు తీసుకుని వెళ్ళాడు. ఏం చేశాడు? వాళ్ళ కత్తితో అందరినీ కూడా యుద్ధానికి గెలిచి మళ్ళీ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ యుద్ధం చేయిస్తున్నాడంట. ఎవరితో యుద్ధం చేయాలన్నా కానీ జయిస్తా ఉన్నాడంట. ఇంకా సైనికులు కూడా దావీదు అంటే బాగా ఇష్టం అంట. ఎందుకు అంటే దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకని అందరికి దావీదు అంటే ఇష్టం అంట బాగా.
ఇప్పుడు ప్రజలు ఏమంటారంటే, ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ ఏమంటారంటే, దావీదు జయం 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 అనుకుంటా, సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అంటున్నారంట. ఏమంటారు? సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. ఏమంటారు? సౌలుకి 1000 కొలది, దావీదుకి అంటే జైలు అనమాట. జైలు కొడతాం కదా, అర్థమైందా? సౌలుకి 1000 జైలు, దావీదుకి 10,000 జైలు అన్నట్టుగా వాళ్ళు స్తుతిస్తారు అనమాట. అది చూసి సౌలుకి కడుపు మంట మండింది. కడుపు మంట మండింది. నేను ఎవరిని? రాజును. నన్ను పొగడాలి ఎవరైనా కానీ ఎవరిని పొగుడుతున్నాడు? దావీదును పొగుడుతున్నాడు. అంటే ఫ్యూచర్లో తర్వాత నన్ను రాజుగా తీసేసి దావీదుని రాజుగా చేస్తారు. ఎవరిని రాజుగా చేస్తారు? దావీదుని రాజుగా చేస్తారు. అలా జరగకూడదు, అలా జరగకూడదు. అంటే ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంటే సౌలుకి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే దావీదుని చంపేసేయాలి. దావీదుని ఎందుకని? అందరూ దావీదుని ఇష్టపడుతున్నారు. ఇంకా దావీదు నెక్స్ట్ రాజు అవుతాడు, నెక్స్ట్ రాజు అవుతాడు. అందుకని అలా జరగకూడదు, నేనే రాజుగా ఉండాలి అని చెప్పి సౌలు ఏం చేశాడంటే దావీదుని చంపేయాలని చెప్పేసి ఒకసారి నాటకం ఆడతాడంట. మళ్ళా విడిచిపెట్టినట్టు, మళ్ళా దెయ్యం పెట్టినట్టు, మళ్ళా అట్లా నాటకం ఆడుతుంటే మళ్ళీ సైనికులు పిలిపించారు, దావీదు అని పిలిపించి ఇదిగో మళ్ళీ వాయించండి. మళ్ళీ వేరే వాయిస్తున్నాడు, సితార వాయిస్తా ఉంటే మళ్ళీ పాడతా ఉన్నాడు. యెహోవా నా కాపరి, యేసయ్యా నా ఊపిరి అని పాడతా ఉంటే, సితార వాయిస్తా ఉంటే ఈ లోపల ఇక్కడ దావీదేమో వాయిస్తా వీణ వాయిస్తా పాట పాడుతా ఉంటే సౌలు ఏం చేశాడు తెలుసా? సౌలు సింహాసనం మీద కూర్చోనుండి కూర్చొనుంటే సౌలు పక్కనే ఈట ఉందంట. ఈట అంటే తెలుసా మీకు? తెలుసా? ఆ ఈట తీసుకొని వేసాడు అంట. తీసుకొని ఎవరి మీదకి? దావీదు మీదకి. దావీదు ఏం చేస్తున్నాడు? వీణ వాయిస్తా ఉన్నాడు. అలా ఏం చేసరికి దావీదు అని కేకేశాడంట. కేకేలో ఈట వస్తుంది ఎదురుగా, ఇలా తలకాయ పక్కన్నాడంట. తలకాయ పక్క నుంచి ఈట వెళ్ళిపోయిందంట. పక్క నుంచి ఈట వెళ్ళిపోయి వెనకాల గోడ గుచ్చుకుందంట. గోడకి గుచ్చుకున్నంత షార్ప్గా ఉంటుందంట ఈట. లేకపోతే దావీదు అది తలకి గుచ్చుకొని చనిపోయేవాడు అంట. ఇసిరేసినప్పుడు సౌలు విసిరేశాడు, అది దావీదుకి తగిలేదనంట. ఇంకప్పటి అక్కడ నుంచి పారిపోయాడంట. అక్కడ నుంచి పారిపోయినాక తన స్నేహితుడిని ఒక అతను ఉన్నాడు, తన స్నేహితుడిని కలిశాడంట. ఇక్కడ ఇది జాగ్రత్తగా ఉంది. తన స్నేహితుడు ఎవరో తెలుసా? అతని పేరు యోనాతాను. ఏ పేరు? యోనాతాను. దావీదు బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. ఈ యోనాతాను ఎవరో తెలుసా? సౌలు కొడుకు. ఎవరు? సౌలు కొడుకు. ఇప్పుడు సౌలు ఏం చేయాలనుకుంటున్నాడు? దావీదుని. మరి దావీదు ఫ్రెండ్ ఎవరు? సౌలు కొడుకే యోనాతాను. అయితే వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అన్నమాట. ఈ ఫ్రెండ్స్ అయితే దావీదు వెళ్ళి యోనాతాను కలిసాడు. యోనాతాను, మీ నాన్న నన్ను చంపాలనుకుంటున్నాడు. నేనేం చేశాను? నేనేమన్నా తప్పు చేశానా? నేనేమన్నా తప్పు చేశానా? దావీదు ఏమైనా తప్పు చేశాడా? గౌతమ్ దావీదు ఏమైనా తప్పు చేశాడా? ఏ తప్పు చేయలేదు అయినా చంపాలని చూస్తున్నాడు అని చెప్పాడు. యోనాతాను, నేనేం తప్పు చేశాను? యోనాతాను, మీ నాన్న చంపాలనుకున్నాడు. దావీదు, నువ్వేమి భయపడమాట, నేను వెళ్ళి మా నాన్నతో మాట్లాడతా, నువ్వు ఎందుకు చంపుతున్నావు అతను, నేను చూస్తున్నాను అంటే ఇంకా యోనాతాను వెళ్ళాడు. అక్కడ వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడు. నాన్న ఎందుకు రానా నువ్వు దావీదుని చంపాలనుకుంటున్నావు అంటే, దావీదు నా స్నేహితుడు నాన్న,
నువ్వు చంపుతున్నాను అతన్ని, నా స్నేహితున్నా దావీదు అంటే సౌలు అంటున్నాడంట, నువ్వు మాత్రం ఎంటర్ కావు దీంట్లో, నువ్వు మాత్రం ఎంటర్ కావు. ప్రజలందరూ కూడా దావీదుని ఎక్కువ ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమించట్లా. ప్రజలందరూ కూడా దావీదుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించట్లా. ఇంకా నా తర్వాత రాజు అవుతాడు కూడా దావీదు, నా తర్వాత రాజు అవుతాడు కూడా దావీదు. అందుకని చెప్పేసి నేను చంపుతాను, ఖచ్చితంగా చంపుతాను అని చెప్పేసి అన్నాడంట. ఎవరితోటి అన్నాడు? ఎవరు అన్నాడు? సౌలు అన్నాడు యోనాతానుతో. ఇక ఈ యోనాతాను ఏం చేశాడంటే ఉరుకుతా వెళ్ళి దావీదు దావీదు ఇంకా పిలిచి, ఇదిగో మా నాన్న నీ మీద మాత్రం పగబట్టాడు, మా నాన్న నీ మీద పగబట్టాడు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దు దావీదు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళి దారిపో, ఎక్కడికైనా వెళ్ళి పారిపోయి ఎక్కడైనా ఉండు, ఇక్కడ ఉండొద్దు దావీదు, మా నాన్న చంపేస్తాడు అని చెప్పేసి అనగానే వాళ్ళిద్దరూ ఒకసారిగా కౌగిలించుకొని ఏడ్చుకున్నారంట. ఏం చేశారు? ఏడ్చుకున్నారు. ఎందుకు ఏడ్చుకున్నారు అంటే వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అంట. వాళ్ళిద్దరూ ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేరంట. ఎవరిద్దరు? యోనాతాను మరియు దావీదు. ఇంకా యోనాతాను కొన్ని గిఫ్ట్లు ఇస్తారంట దావీదుకి. ఏ గిఫ్ట్లు అంటే కర్ర ఇస్తారంట, దుప్పటి ఇస్తాడంట, నీళ్ళ కుండ ఇస్తాడంట. ఏమిస్తాడు? కర్ర ఇస్తాడంట, దుప్పటి ఇస్తాడంట, ఇంకా నీళ్ళ కుండ ఇస్తాడు. దావీదు నువ్వు ఎక్కడికైనా పారిపోయి క్షేమంగా ఉండు, మా నాన్న నీ మీద పగబట్టాడు అని చెప్పేసి ఏడ్చుకున్నారు ఆ ఇద్దరు. ఇక దావీదు సరే, యోనాతాను సరే నువ్వు జాగ్రత్త అని చెప్పేసి పారిపోయాడంట. ఎవరు? దావీదు పారిపోయాడంట. అలా పారిపోయి ఒక చోట ఒక ఊరికి వెళ్ళి అక్కడ నివసిస్తా ఉన్నాడు. ఇప్పుడు దావీదుకి ఎవరంటే ఇష్టం? యోనాతాను అంటే ఇష్టం. యోనాతానుకి ఎవరంటే ఇష్టం? దావీదు అంటే ఇష్టం. యోనాతాను ఎవరు? సౌలు కొడుకు అన్నమాట. వెరీ గుడ్. ఇంకా వాళ్ళిద్దరికి ఎవరంటే ఇష్టం? ఇద్దరికి ఎవరంటే ఇష్టం అంటే దేవుడు అంటే ఇష్టం. మనకి ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళందరికన్నా కూడా ముందుగా మనం ఎవరు ప్రేమించాలంటే మన తల్లి కన్నా తండ్రి కన్నా అందరికన్నా కూడా దేవుడిని ఎక్కువగా ప్రేమించాలి. అర్థమైందా? అర్థమైపోయిందా? అర్థమైందిగా? సరే, మంచిది.